హలో ఫ్రెండ్స్, ఈరోజైతే 2 రెసిపీస్ షేర్ చేయబోతున్నా. చూసేయండి ఫ్రెండ్స్. కాజు కూర చాలా బాగుంటుంది. ట్రై చేయండి. దీంట్లో ఏం లేదు, ఉల్లిగడ్డలు, టమాటాలు, కాజు ఉంటే సరిపోతుంది. ఫస్ట్ నీళ్ళు వేసుకొని కడాయిలో ఉల్లిగడ్డలు, కాజు ఉడకబెట్టుకోవాలి. 5 మినిట్స్ అయితే ఉడకబెట్టుకోవాలి. తర్వాత వేరే కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం గీ వేసుకొని అది వేడైన తర్వాత మొత్తం గీలోనే చేసుకున్నా పర్లేదు, కాకపోతే కొంచెం గీ కొంచెం ఆయిల్ వేసిన నేనైతే. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒక 3 టమాటాలు అయితే చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి. దీన్ని మంచిగా ఫ్రై కానియాలి 5 మినిట్స్ దాకా, మెత్తగా సాఫ్ట్గా అయ్యేదాకా. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కాజు, ఉల్లిగడ్డ నీళ్ళల్లో వేసుకొని వేడి చేసుకున్నాం కదా, ఇంత ఉడకబెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని మెత్తగా టమాటా మంచిగా ఉడికినాక అందులో అయితే వేసుకోవాలి అంత పేస్ట్ అంతా. వేసుకున్న తర్వాత దాన్ని కూడా 5 మినిట్స్ దాకా ఉడకనియాలి మంచిగా, ఆయిల్ బయటకు వచ్చేదాకా. అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మసాలాలు అయితే వేసుకోవాలి. గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి. తర్వాత మిర్చి, సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మిక్సీ పట్టిన అది కొంచెం అందులో ఉంటే తీసి వేస్తున్నా నీళ్ళు వేసి. మూతకు కూడా ఉంటే అందులో కూడా వేడి నీళ్ళు అయితే వేసిన. పొద్దున్న నేను వేడి నీళ్ళు తాగుతా కదా, ఆ వేడి నీళ్ళు కొన్ని ఉంటే అందులో అయితే వేసిన. ట్రై చేయని వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. సైడ్కు కొంచెం ఆయిల్ వేసుకొని కాజు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోవాలి. కాజు గ్రేవీ కర్రీ అయిపోతుంది ఇది. చూడండి, మంచిగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. కాజు వేసిన తర్వాత వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అందులో అయితే కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేస్తే అయిపోతుంది, కూర అయిపోయినట్టే. మీ ఇష్టం, మీకు ఎంత గ్రేవీ కావాలో అంత ఉంచుకోవచ్చు అంతసేపు. ఇక్కడైతే పక్కకు పోహా వేస్తున్నా. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర వేసి పల్లీలు వేసి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మిర్చి, ఉల్లిగడ్డ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పోహాను అయితే 4-5 సార్లు మంచిగా కడిగి పెట్టుకోవాలి. పోహాను కడిగి పెట్టుకున్న తర్వాత ఇవి మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి ఇందులో అయితే కళ్యామాకు వేసుకోవాలి. కళ్యామాకు, పసుపు వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న పోహా అయితే వేసుకోవాలి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్లో ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేయకపోతే ఇలా అయితే నిమ్మకాయ కూడా పిండుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని బంద్ చేయాలి, అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్ పోహా.
ఈ 2 రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటది. థాంక్ యూ ఫర్ వాచింగ్.